దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాల నుంచి మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్ పాక్ సంఘర్షణ ముగిసిన నేపథ్యంలో విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. తొలుత ఈ నెల 15 వరకు వాటిని మూసేయాలని భావించిన పరిస్థితి కాస్త మెరుగుపడడంతో అధికారులు తెరిచారు. ప్రయాణికులు ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. దేశవ్యాప్తంగా 32 ఎయిర్పోర్టులు తెరుచుకున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ముందుగా 15 వరకు మూసేయాలని నిర్ణయించుకున్న కాస్త పరిస్థితి సద్దుమణగడంతో మళ్ళీ తెరిచారు. ఇంకా ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు ప్రయాణికులకు? రైట్ సతీష్, ఏదైతే భారత్ పాక్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో, ఉద్రిక్త వాతావరణంతో పాటు కాల్పులకు కూడా పాకిస్తాన్ అయితే తెగబడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే సామాన్య పౌరులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైమానిక దళాలు, అలాగే ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంపులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కువగా పాకిస్తాన్ అయితే టార్గెట్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాక్ డ్రిల్ను కూడా నిర్వహించిన పరిస్థితి ఉందో, అలాగే ఏదైతే ఎయిర్వేస్కి సంబంధించినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఈ ప్రయాణాలకు సంబంధించినటువంటి దాదాపు 32 ఏదైతే విమానాశ్రయాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్, అక్కడ ఉన్నటువంటి 2వ నెంబర్ హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. 2వ నెంబర్ హెచ్చరికను జారీ చేయడంతో పాటు అన్ని ఎయిర్పోర్ట్ల వద్ద కూడా ఉన్నాయి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కానీ హాని జరిగేటటువంటి అవకాశం ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా ధ్వంసం అయ్యేటటువంటి అవకాశం ఉంది, అలాగే ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి వీటన్నింటినీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన 32 ఎయిర్పోర్ట్లకు కూడా పూర్తిగా కూడా మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చి ఈ నేపథ్యంలో దాదాపు 32 ఎయిర్పోర్ట్లను కూడా ఈ నెల 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సద్దుమణుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి హాట్ లైన్ ఏదైతే ఉందో ఈ హాట్ లైన్లో కూడా ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంలో చర్చించుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఇరు దేశాలు కూడా ఒప్పందం కుదరడంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే మూసి ఉన్నటువంటి 32 విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా తిరిగి పునఃప్రారంభించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఇప్పటికే అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విమానాశ్రయాలు ఓపెన్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఏ సమయంలో ఏం జరుగుతున్న విషయం ఇంకా బయటకు రాలేని నేపథ్యంలో పూర్తిగా ఎయిర్పోర్ట్లు తెరిచినప్పటికీ కూడా ప్రయాణికులకైతే ఒక శుభవార్త అయితే అందించారు. ఈ నెల 15వ తేదీ వరకు మూసి ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు నుంచి అయితే తెరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రయాణికులు వెళ్ళి వచ్చేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం తో పాటు వచ్చి వెళ్లే ప్రయాణికులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తనిఖీల విషయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే చెప్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే విచారణ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆ ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంలు కూడా ఇద్దరు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చర్చలు కొలిక్కి వస్తే పూర్తిగా కూడా తెరుచుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.